RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు RTI లైవ్ న్యూస్. సంగారెడ్డి జిల్లా మనూర్ మండల కేంద్రంలోని బాలాజీ వైన్స్ ఇష్టారీతిగా నడుపుతున్నారు. నిబంధనలు తొంగలో తొక్కి ధనార్జనే ధ్యేయంగా దోచుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్లు ఆటోలలో బెల్ట్ షాపులకు తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వైన్స్ లో 18 ఏళ్లలోపు పిల్లలకు మద్యం విక్రయించరాదని నిబంధనలు ఉన్నప్పటికీ చిన్న పిల్లలకు మద్యం విక్రయిస్తున్నారు. అదేవిధంగా వైన్స్ ఆవరణలో స్నాక్స్ దుకాణం పెట్టి మైనర్ పిల్లలకు చేత స్నాక్స్ విక్రయాలు జరుపుతున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన మీడియాపై దౌర్జన్యం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు స్పందించకపోవడం దారుణంగా ఉందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా బాలాజీ వైన్స్ అరాచకాలు అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండలంలో మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్న పరిస్థితి. శ్రీ బాలాజీ వైన్స్ యజమాని మాత్రం ఈరోజు తనకు కాసులే అవసరం అనే పద్ధతిలో ఈరోజు అధిక ధరలకు విక్రయిస్తున్న పరిస్థితి. వాస్తవానికి ఆ మద్యం షాప్ నుంచి కూరగాయల పద్ధతిలో ఆటోలలో వేసుకొని ఊర్లలో తరలిస్తూ దుకాణానికి సెల్ చేస్తున్న పరిస్థితి. అనగా ప్రతి కిరాణా షాపులలో కూడా ఈరోజు నిత్యావసర సరుకు రీతిగా ఈరోజు ఆ మద్యాన్ని సప్లై చేసి అమ్ముతున్న పరిస్థితి. అదే కాకుండా ఈరోజు మద్యం ఖచ్చితంగా 18 సంవత్సరాల లోపున్న పిల్లలకు మద్యం దుకాణంలో రానిచ్చే పరిస్థితి ఉండొద్దు. వాళ్ళకు అసలు మద్యం అమ్మకాలు కొనుగోలు చేయొద్దు. అలాంటిది మద్యం దుకాణం పక్కనే ఒక స్నాక్స్ సెంటర్ పెట్టడం జరిగింది. ఆ స్నాక్స్ సెంటర్లో ఈరోజు మైనర్ బాలుడు ఆ మద్యాన్ని కొనుక్కొచ్చి ఇతరులకు అందిస్తూ సప్లై చేస్తున్న పరిస్థితి. ఈరోజు వైన్స్ యజమాని ఆలోచన చేయాలి. ఈరోజు మీరు అధిక ధరలకు అమ్మడం ఒక తప్పు అయితే, దాన్ని కూరగాయల పద్ధతిలో ఆటోలు వేసుకొని ఊరూరు తిరిగి కిరాణా షాపులలో బెల్ట్ షాపులకు సప్లై చేయడం ఇంకో భాగం అయితే, ఈరోజు చిన్నపిల్లలు సైతం ఈరోజు మీరు మద్యం దుకాణంలో పెట్టుకొని మీరు సప్లై చేయిస్తూ అమ్మిస్తున్నారంటే ఎంత దుర్మార్గమైన విషయం. ఖచ్చితంగా మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఇలాంటి యజమానులపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వైన్స్ని సీజ్ చేయాలి. ఈరోజు మద్యం తాగి యువత అంతా నాశనం అయిపోతుంది, పిల్లలు నాశనం అయిపోతారు. ఇది దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలి, ఆ యజమానిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.